ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియా రగులుతుంది. ఏ టైంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో లాంగ్ టైం యుద్ధం ఉండబోదన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో చేపట్టిన దాడులకు ఫైనల్ టచ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో టెహ్రాన్ను పూర్తిగా మట్టిలో కలిపేస్తామని తెలిపారు. ఇప్పటికే టెహ్రాన్లోని ఫోర్డ్ అణు కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసిందన్నారు. మరోవైపు బెంజమిన్ నెతన్యాహు ప్రకటనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. యుద్ధ శత్రువులో ఘోర తప్పిదం చేశారన్నారు. ఈ నేరాలకు శిక్ష తప్పదని, వెంటనే శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే వన్ సైడ్ గా ఇరాన్ పై వసపెట్టి భీకర దాడులు ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది. సో ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా, ఈ రెండు ఏకకాలంలో ఇరాన్ ను ముప్పేట దాడి చేస్తా ఉన్నాయి. మిజైల్స్ అత్యాధునిక అయినటువంటి మిజైల్ తో, క్షిపణులతో వరుసపెట్టి దాడులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రధాన నగరం, ఆర్థిక రంగానికి వెన్నుముక్కగా నిలిచేటువంటి టెహ్రాన్ పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ధ్వంసం చేసింది. ఎక్కడ చూసినా టెహ్రాన్ లో ఇప్పుడు శిథిల భవనాలు, వందలాది శిథిల భవనాలు ఎక్కడ చూసినా క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. ఇదే సందర్భంలో నిన్న ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో దాదాపుగా ఇరాన్ తో పాటు ఇరాన్ లోని కీలకమైనటువంటి అణుస్థావరాలు దెబ్బతినడంతో పాటుగా యుద్ధానికి సంబంధించి సైనిక స్థావరాల టార్గెట్ గా ఇజ్రాయెల్ మిజైల్స్ తో విరుచుకుపడింది. దీంట్లో దాదాపుగా 20 ఇరాన్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్లు కూడా అంతా ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా మరి ముఖ్యంగా చమురు క్షేత్రాలు ధ్వంసమవుతున్నాయి. అదే సందర్భంలో ఈ సైనిక స్థావరాలతో పాటు మొత్తంగా అణుస్థావరాల టార్గెట్ గా కూడా దాడులు జరుగుతూ ఉంది. సో ఈ యొక్క యుద్ధము చాలా కాలం, అంటే సుదీర్ఘంగా కొనసాగదు. త్వరలోనే దీనికి ఎండ్ కార్డు వేస్తామని చెప్పేసి కూడా ఇవాళ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే ఈ యొక్క ఇరాన్ పై దాడికి డెడ్ లైన్ వచ్చింది, ఎండ్ కార్డు పడబోతుందని చెప్పేసి, ఇది సుదీర్ఘకాలం కొనసాగబోదు, త్వరలోనే దీనికి ఎండ్ కార్డు పడుతుందని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పటికే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో వరుసగా దాడులు చేపడుతున్నాం, దాడులకు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నట్టు కూడా నెతన్యాహు తెలిపాడు. దీంతో ఇప్పటికే టెహ్రాన్ ను మట్టిలో కలిపేశాము, ఇక మొత్తంగా కూడా టెహ్రాన్ పని అయిపోయింది, త్వరలోనే తుది దశకు చేరింది, ఇరాన్ కు హ్యాండ్స్ అప్ అయిన పరిస్థితి వస్తుంది. ఇరాన్ మరోసారి కోలుకోకుండా మొత్తంగా కూడా ఒప్పందం కావచ్చు, అణ్వస్త్రాల వాడకాన్ని నిషేధించేలాగా మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అది చివరి దశకు చేరిందని చెప్పేసి నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ఇదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖచ్చితంగా ఇరాన్ అణ్వస్త్రాల వాడకానికి ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందే, ఒప్పందానికి మేము చెప్పినట్టుగా సంతకం చేయాల్సిందే అని చెప్పేసి ఒకవైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో అమెరికా నిన్న నుంచి జరిగిన దాడులు B2 బాంబులతో వరుసపెట్టి అణుస్థావరాల కేంద్రాలుగా టార్గెట్ గా దాడులు జరిపింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టెహ్రాన్ లోని ఫోర్డో అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడింది. సో అక్కడ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. సో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ లోని 3 ప్రధానమైనటువంటి అణు కేంద్రాల పరిస్థితి ఏందనేది ఇప్పటికీ ఒక ఆందోళన, టెన్షన్ నెలకొంది. ఎందుకంటే అవి దెబ్బతిన్నాయా లేదా, దెబ్బతింటే పూర్తి స్థాయిలో అక్కడ రేడియేషన్ వెలువడే అవకాశం ఉంటుంది, దానివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. సో ఇదన్నీ పరిస్థితి మరి నిజంగానే అమెరికా అనుకున్నట్టుగానే టార్గెట్ ను ఫిక్స్ చేసుకు దాడి దిగారు కాబట్టి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా, అంటే అణు కేంద్రాలను ధ్వంసం చేయగలిగారా అనేది మాత్రం ఇప్పటికీ అధికారికంగా ఇటు ఇరాన్ నుంచి కానీ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. కాకపోతే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ మాత్రం అణు కేంద్రాలను టార్గెట్ చేస్తాం, మేము సక్సెస్ఫుల్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తంగా ఈ పరిస్థితులు చూస్తా ఉంటే పశ్చిమాసియాలో రోజుకొక మలుపు తిరుగుతా ఉంది. సో ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ పై దాడి చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ దాడులకు పశ్చిమాసియాలో అదేవిధంగా ఇజ్రాయెల్, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికాకి సంబంధించి పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని భీకర దాడులు చేస్తాం, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ సుప్రీం ఖమేనీ ప్రకటించారు. ఇప్పుడు దాంతో పాటుగా యూదు శత్రువులంతా గోరెత్తి తప్పిదం చేశారు, ఈ నేరాలకు శిక్ష తప్పదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. సో పరిస్థితులు మాత్రం చేయి దాటుతున్నట్టు కనబడుతున్నాయి అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.